ఎన్నికల బాండ్ల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా స్టేట్ బ్యాంక్ అధికారులు తాజా అఫిడవిట్ దాఖలు చేశారు. తమ వద్ద అందుబాటులో ఉన్న అన్ని వివరాలను అఫిడవిట్లో పొందుపరిచామని ఎస్బీఐ అధికారులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. కాగా కొంతకాలంగా ఎన్నికల బాండ్ల అంశం జాతీయ రాజకీయాలను కుదిపేస్తుంది. ఎన్నికల బాండ్ల పథకం ఓ పెద్ద కుంభకోణమని ఏడీఆర్ సహా పలు ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఎన్నికల బాండ్ల పథకం అంటే ఏమిటి? బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన ఈ బాండ్ల పథకంపై ఎందుకింత రచ్చ జరుగుతుంది? లోక్సభ ఎన్నికల్లో బాండ్ల పథకం ఒక అంశం కాబోతుందా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఎన్నికల బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల బాండ్ల కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇటీవల ఎస్బీఐ పట్ల కఠిన వైఖరితో వ్యవహరించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి సమగ్ర సమాచారం ఇవ్వడం లేదని స్టేట్ బ్యాంకుపై మండిపడింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ అధికారులు సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్లకు సంబంధించి తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల బాండ్ల పథకానికి సంబంధించి తమ వద్ద ఉన్న అన్ని వివరాలను అఫిడవిట్లో పొందుపరిచినట్లు స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బాండ్ల పథకానికి సంబంధించి అరాకొరా సమాచారం ఇచ్చారని స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారులపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మండిపడ్డారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆదేశించారు. ప్రధానంగా బాండ్ల నెంబర్లు ఉండాలని ప్రత్యేకంగా స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బాండ్ నెంబర్లు తెలిస్తే విరాళాలు ఇచ్చిన దాతలెవరో బయట ప్రపంచానికి వెల్లడవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు రాజకీయ పార్టీలు, ఆయా పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ కంపెనీల వివరాలు బయటపడతాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా ఎస్బీఐ అధికారులు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తమ దగ్గర అందుబాటులో ఉన్న సమస్త సమాచారాన్ని అఫిడవిట్లో పొందుపరిచినట్లు స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల పథకంపై ఇటీవల సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ ఫిబ్రవరి నెల 15వ తేదీన సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. క్విడ్ ప్రో కోకు ఎన్నికల బాండ్ల పథకం దారితీస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫలితంగా రాజకీయాల్లో అవినీతికి మార్గం సుగమమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొంతకాలంగా భారత రాజకీయాల్లో ధన ప్రవాహం పెరిగింది. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఎన్నికల ఖర్చు చాలా తక్కువగా ఉండేది. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారు ఎక్కువగా ఎన్నికల బరిలో దిగడం దీనికి ఒక కారణంగా కావచ్చు. సమరయోధులుగా వారికున్న పేరును చూసి ప్రజలు ఓట్లేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి కావు. అయితే ఇదంతా గతం. కాలం గడిచే కొద్దీ ఎన్నికల రూపురేఖలు మారిపోయాయి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. డబ్బులు ఖర్చు పెట్టలేని వ్యక్తి ఎన్నికల్లో పోటీకి పనికిరాడన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో నెలకొంది. ఎన్నికలంటేనే డబ్బు సంచులతో పని అనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో బలంగా నాటుకుంది. 1-2 రాజకీయ పక్షాలను మినహాయిస్తే అన్ని పార్టీల అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేసినా విచ్చలవిడిగా సొమ్ములు వెదజల్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మన దేశంలో 1962 వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో డబ్బు ప్రస్తావనే లేదు. అప్పటి వరకు ఎన్నికల్లో డబ్బు ఒక అంశమే కాదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయాల్లో విలువల పతనం మొదలైంది. రాజకీయాల్లో ధన ప్రవాహం పెరిగింది. సామాన్య ప్రజల నుంచి ఎదిగి రావాల్సిన నాయకులు లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా నుంచి రావడం మొదలైంది. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే నాయకుల స్థానంలో అవినీతితో సొమ్ములు పోగేసుకున్న నియో రిచ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మొదలైంది.
ఇలా అవినీతితో వందలు వేల కోట్ల రూపాయలు కూడబెట్టిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపడం దాదాపు 4 దశాబ్దాల నుంచి ఎక్కువైంది. సహజంగా టికెట్ ఆశించే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. దీంతో టికెట్ ఆశించే వాళ్లను విడివిడిగా పిలిపించి ఎంత ఖర్చు పెట్టగలవు అని సూటిగా ప్రశ్నించే దుర్మార్గమైన సాంప్రదాయం రాజకీయాల్లో మొదలైంది. 100 కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఆ తర్వాత అదే స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి పనికి ఓ రేటు పెట్టి సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపునకైన ఖర్చును రాబట్టుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా అవసరమైన సొమ్ములను సంపాదించుకోవడంలో రాజకీయ నేతలు బిజీ అయిపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.